అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. రేపటి నుంచి ఫోన్పే, గూగుల్ పేలో డబ్బులు పంపేవారందరికీ కూడా బ్యాంకులు కొత్త షాక్ అయితే ఇవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ రోజుల్లో ఏ చిన్న అవసరమైనా కూడా డబ్బులు ఎవరికైనా పంపించాలంటే ముఖ్యంగా అందరూ ఫోన్పే, గూగుల్ పే, ఇట్లాగే పేటిఎమ్స్ ఇలాంటివి అయితే వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు వీటిపై అయితే కనుక బ్యాంకులు కొత్త శాఖ అయితే ఇవ్వబోతున్నాయి. ఇది అన్ని ప్రాంతాల్లోనూ అంటే కాదు, కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటో చూసుకున్నట్టయితే ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఫోన్పే, గూగుల్ పేలో డబ్బులు పంపిస్తున్నారా. డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడైతే కనుక మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చూస్తే ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఇక తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు అయితే కనుక జరగబోతున్నాయి. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ యొక్క ఎన్నికల కమిషన్ అయితే కనుక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఫోన్పే, గూగుల్ పే వాడే వారందరికీ కూడా ఈ అలర్ట్ అయితే ప్రకటించింది. సో ప్రతి ఒక్కరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నోటిఫికేషన్ కూడా చూద్దాము. వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎన్నికల నేపథ్యంలో ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ పార్టీల నేతలు ఓటర్లకు డబ్బులు పంచే అవకాశంపై అయితే కనుక ప్రస్తుతం ఫోకస్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. అనుమానితంగా కానీ లేదా ఎక్కువ మొత్తంలో కానీ నగదు లావాదేవీలు జరుపుతున్న ఖాతాల లిస్ట్ అయితే ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డిజిటల్ చెల్లింపులపై నిఘా పెట్టాలని ఎన్పిసిఐకి సూచించింది. సో మీరు పెద్ద మొత్తంలో ఏదైనా ఎవరికైనా అమౌంట్లు పంపించారంటే మీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఎవరికి వేశారు, ఎందుకు వేశారు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వారు అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎలక్షన్ జరిగే ప్రాంతాల్లో అయితే కనుక ఈ ప్రతి ఒక్క అకౌంట్ని కూడా అయితే పరిశీలిస్తామని ఎలక్షన్ కమిషన్ అయితే కనుక చెప్పడం జరిగింది.